ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నాం తండ్రి. అలాగే తెలుసుకొని వాళ్ళు కూడా తెలుసుకుని నీ ఉన్న నిత్యరాజ్యానికి చేరువయ్యే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నేను చెప్పబోయే పాఠం అండి దానియేలు గారి గురించి అండి. దానియేలు గారి గురించి అందరికీ తెలుసండి. కానీ ఎందుకు తెలుసుకోవాలి, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన గురించి కొన్ని మాటలు తెలుసుకుంటే మనలో ఏమైనా ఉన్నాయా, ఆయన్ని చూసి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని కొన్ని మాటలు 4 మాటలు తెలుసుకుందామండి ఆయన గారి గురించి. ఈ దానియేలు గారు ఎవరండి? అసలే ప్రవక్త అండి, ప్రవక్త. అసలే ఎందుకు దానియేలు గారి గురించే చెప్పుకోవాలి. ఈయన ఎప్పుడు ఉన్నారు, ఏ రాజుల టైంలో ఉన్నారు అనేది చూసుకుంటే కనుక రాజుగారి పేరు నెబుకద్నెజరు. ఆ రాజుగారి టైంలో ఈ దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు ఆయన దగ్గరికి ఎలా వచ్చారు అనేది చూసుకుంటే కనుక అక్కడ ఫస్ట్ అండి 1వ అధ్యాయం 1వ అధ్యాయం అండి 6వ వచనం అండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి. ఒక్క నిమిషం చాలు. వీళ్ళు ఎందుకు వచ్చారండి? వీళ్ళు మాత్రమే యూదుల్లో నుండి. యూదులు అంటే వీళ్ళే ఉన్నారండి, ఈ నలుగురేనా? ఇంకా చాలా మంది ఉన్నారు కండి. వీళ్ళు మాత్రమే ఎందుకు వచ్చారు యూదుల్లో నుండి అంటే ఈ రాజుగారు ఒక శాసనం చేశారండి. ఏంటంటే అది ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు జ్ఞానవంతులై ఉన్నారు, ఎవరు చూడడానికి బాగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి అన్న ఆలోచన వచ్చింది ఈయనకి. అలా చూస్తే ఎవరు ఉన్నారని వాళ్ళల్లో వీళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు. ఈ సెలెక్ట్ చేయబడిన వాళ్ళని 3 సంవత్సరాలు తన రాజధానిలో ఉంచుకుని వాళ్ళని పోషించి ఎవరు నిలుస్తారు చివరి వరకు అని వీళ్ళ ఉన్న వాళ్ళని నియమించుకున్నారు వీళ్ళని. అప్పుడు వీళ్ళకి ఇస్తారు కదండి. ఈయన ఎలాంటి వారు అనేది చూసుకుంటే కనుక దానియేలు గారు రాజు ఒక్కొక్కటి చూస్తున్నారు. ఈయనలో గుణాలు ఏంటి, ఎలా ఉన్నారు ఈయన అని ఒక్కొక్క గుణము చూసుకుంటా వస్తే దానియేలు గారు ఎలా ఉన్నది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కండి. మరి రాజుగారు అంటే ఊరిని నియమించేసి వదిలేరు కదండి. ఎవరు ఎలా ఉన్నారు ఒక్కొక్క మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే 8వ వచనం అండి, అదే 1వ అధ్యాయం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించను. చాలండి. ఇక్కడ ఏంటండి, రాజుగారు తినే భోజనం మొత్తం ఏవైతే తింటారో రాజుగారు మొత్తం అన్ని వీళ్ళకి కూడా అలాగే సేమ్ అలా ఇచ్చేసారండి. మిగిలిన వాళ్ళందరూ ఏవైతే ఇచ్చారో మొత్తం అన్ని తినేసేస్తున్నారు. కానీ ఒక్క దానియేలు గారు మాత్రం ఇచ్చారు కదా అని తినేయటం లేదండి. అసలు రాజుగారు ఇస్తే అసలు రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుందండి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అసలు లెక్కలేదు. ఒక మామూలు పెళ్లికి వెళ్తేనే మనం ఎన్ని వెరైటీలు ఉంటాయో. అది రాజుగారి భోజనం అంటే 3 సంవత్సరాలు ఎలాంటి భోజనం పెడతారండి రాజుగారు. అటువంటి భోజనం పెడుతున్నా కానీ ఈయన తన్ను తాను అపవిత్రపరచుకోనకూడదు, ఏది పడితే అది తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఫ్రీగా వచ్చిందని ఏది పడితే అది తినేసాను అనుకోండి, ఏమవుద్ది, నాకు ఆరోగ్యం పాడవుద్దండి. తర్వాత హాస్పిటల్కి మందులు, అప్పుడు ఇవన్నీ ఫ్రీగా భోజనం పెట్టిన వాళ్ళు ఇస్తారండి? ఎవరు? నీ ఆరోగ్యం పోయిద్ది, నువ్వు హాస్పిటల్ పాలవుతా, నీకు డబ్బులు ఇంకా ఎక్స్ట్రా అవుతాయి. అన్నిటికన్నా మించి ఏది పడితే అది తినేసేస్తే దేవునికి దూరం అయిపోతాం అని ఒక్క నిబంధన పెట్టుకుని తినకూడదు, నన్ను నేను అపవిత్రపరచుకోనకూడదు
అని ఈయన అలా ఉన్నారండి. అపవిత్రపరచుకోకుండా పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారండి ఈయన దానియేలు గారు. తిండి విషయంలోనే పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారండి ఈయన. చూద్దామండి, ఒక్క తిండి విషయంలోనే ఈయన పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారా లేదా మిగిలిన అన్ని విషయాల్లో కూడా అలాగే ఉన్నారా అనేది చూడాలండి మనం. అదే అదే దానియేలు గ్రంథం అండి, 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. చాలండి, ఈయన ఎలాంటి వాడండి? మొత్తం అక్కడ ఉన్న ఆ రాజ్యం అంతటిలోనే అతి శ్రేష్టమైన వాడు అంటండి. శ్రేష్టం కూడా కాదు, అతి శ్రేష్టమైన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంటండి. చాలా అసలు ఆయన బుద్ధి ముందు ఇంకెవ్వరూ లేరు. ఆయన అంత బుద్ధి, అంత అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంటండి ఈయన. దాని కింద వచ్చినండి, కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవలెనని రాజు ఉద్దేశించాడండి. అంటే ఏంటండి, ఇక్కడ రాజుగారు ఈయన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కదండి. ఆ అబ్జర్వ్ చేయడం వల్ల ఏమైంది, ఈయనకి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇతని కన్నా అతి శ్రేష్టమైన వాడు, సుబుద్ధి కలిగిన వాడు, మంచి జీవితంలో జీవితం కలిగిన వాడు ఎవరు లేరని ఒక నిర్ణయానికి వచ్చేసి నియమించాలి, ఇతన్ని ఒక అధిపతిగా నియమించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అండి దాని కిందనండి, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి చాలండి. ఏదైనా ఎవరైనా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను బాగా అభివృద్ధి చెందుతా ఉన్నా, నేను బాగా లోకపరంగా ఒక ఉద్యోగం వచ్చి బాగా డెవలప్ అయ్యి బాగా డబ్బులై సంపాదించుకుంటా ఉన్నా. అప్పుడు ఏమవుద్దండి, మనతో పాటు మంచిదనం వచ్చింది, పక్కన మన వెనక వస్తారు. ఎలా పాడు చేయాలి ఇవన్నీ, ఇలా సార్కి చెప్పి ఎలా ఇవన్నీ పడేసేయాలి, ఈ ఉద్యోగం ఎలా తప్పించేయాలి అని ఉంటారు కదండి. ఎక్కడైనా ఉంటారు. అలాగే దానియేలు గారి దగ్గర కూడా చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏ తప్పు చేస్తాడా, ఎక్కడ దొరుకుతాడా రాజుకు చెప్పి తప్పించేద్దామని. కానీ ఈయన ఎలా ఉన్నారంటండి, ఎక్కడ అసలే చదవండి. కానీ దానియేలు నమ్మకస్తుడంటండి, ఎంతో నమ్మకం కలిగిన వాడంటండి. ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయవాడు కాదండి. ఏ నేరము చేయలా, ఏ తప్పు చేయలా, ఎక్కడ వాళ్ళకి దొరకట్లేదు. చూస్తున్నారు ఏ తప్పు దొరికిద్దా ఈ నీరుకిచ్చేసి తప్పించేద్దామని. కానీ ఎక్కడ ఆయన దొరకట్లేదు. అసలు రాజుగారు వాళ్ళకి మిగిలిన వాళ్ళకి దొరికే అవకాశం ఇవ్వట్లేదు. ఆయన అంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలు, తర్వాత దాని కింద అండి అదే 6వ అధ్యాయం 10వ వచనం అండి. ఇట్టి శాసనము, ఏ శాసనం అండి? అక్కడ పైన ఒక శాసనం చేస్తారండి. వీళ్ళంతా ఇక దానియేలు గారు ఎలాగో దొరకట్లేదు అని వాళ్ళంతా రాజుగారికి చెప్పి ఒక శాసనం చెప్తారండి. ఏంటంటే 30 రోజులు దేవునికే గాని ఏ మనిషికే గాని మనవి చేయకూడదు. ఒక్క రాజుకు తప్ప మరెవ్వరికి మనవి చేయకూడదు. ఇప్పుడు నేనున్నానండి, ఏదైనా నాకు బాధ కలిగింది, ఏదైనా చిన్న విషయం నేను ఒక మనిషికి కానీ దేవునికి కానీ చెప్పుకోకూడదు, వెళ్ళి ఆ రాజుకే చెప్పాలి. అలా 30 రోజులు ఎవరు చేస్తారని ఈ ఇంటి శాసనం చెప్పి రాజుగారితో నిశ్చయించారు. ఆ శాసనం మీద రాజుగారు సంతకం పెట్టి శాసనం వేసేసారు. తర్వాత దానియేలుకి తెలిసిందండి, ఇలా రాజుగారు శాసనం రాసిచ్చారు, ఇలా చెయ్యాలి, మనం దాని ప్రకారము
అని చెప్పారండి. అతను తన ఇంటికి వెళ్ళి దానియేలు అది తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ ఆయన ఏం చేశారండి? ఆయనకి తెలిసింది శాసనం చేశారు రాజుగారని. ఆయన గాని ఏమేమి చేశారండి? ఎప్పటిలాగానే రోజులాగా ఇంటికి వెళ్ళిపోయారు. కిటికీ తలుపు తీసింది. దేవునికి ప్రార్థన రోజుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దానియేలు గారు ఇప్పుడు దొరికారా? దొరకలేదండి వీళ్ళకి. ఏ సందు దొరికిద్దా, ఏ అవకాశం దొరికిద్దా అని వీళ్ళు చూస్తున్నారు. ఏం చేస్తే దొరుకుతారో కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి ఇటు శాసనము తయారు చేశారు వాళ్ళు. దానియేలు గారు అయినా కానీ తగ్గారండి వాళ్ళు. దానియేలు గారు అలాంటి విషయాలు వాళ్ళు చేశారు కదా, శాసనం చేశారని ఎక్కడ ఉన్న ఒమ్మో చేయకూడదని వెళ్ళి రాజుకే మనవి చేస్తున్నారండి. రాజుకే ప్రార్థన చేశారా? చేయలేదు. చేస్తే చేసుకొని ఆయన ఏం చేశారండి? మళ్ళీ యథాప్రకారం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి దేవునికే ప్రార్థన చేసుకున్నారండి. దాని కింద ఉంటదండి, దేవునికి ఆయన ప్రార్థన చేయుట ఆయనను బతిమాలు కొనుటయు చూచి అక్కడికి రాజ సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి వాళ్ళు అడుగుతున్నారండి. ఈ అధిపతులు వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు వచ్చి అంటున్నారండి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను మీరు చేశారుగా రాజా, శాసనం చెప్పారు కదా, మీరు దేవునికి గాని మానవుడికి గాని ఎప్పుడు ప్రార్థన మనవి చేయకూడదని చెప్పారు. కానీ చేశారు కదా ఇతనే. కానీ ఈ దానియేలు ఏం చేశాడు? వెళ్ళి దేవునికి మనవి చేశాడని రాజుగారితో కంప్లైంట్ చెప్పారండి. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడండి? నీవు ఆజ్ఞలేదని అక్కడ దాని కిందే ఉంటదండి, నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల సింహము గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అంటే నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, ఒకవేళ చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటండి? సింహం గుహలోకి తీసుకెళ్లి వాళ్ళని వేసేయాలి. ఇతను చేశాడు కాబట్టి ఇతన్ని ఏం చేయాలి? తీసుకెళ్లి సింహం గుహలో వేసేయమని చెప్పారు. అలా దానియేలు గారిని తీసుకెళ్లి సింహం గుహలో వేసేస్తారండి. తర్వాత దానికి 6వ అధ్యాయం, అదే 6వ అధ్యాయం 16వ వచనం అండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు వచ్చాడండి. తీసుకెళ్లి పడేసేసారు ఈయన్ని. రాజుగారే వచ్చారండి. రాజుగారికి రావాల్సిన అవసరం ఏంటండి ఆయన దగ్గరికి? ఎందుకు వచ్చాడండి? ఇప్పుడు నన్ను తీసుకెళ్లి పడేసేసారండి జైల్లో. అది ఒక జగన్ గారు వస్తారండి నా దగ్గరికి, రారు. పోతే పోయింది, ఎవరో మనకు తెలిసేయండి అంటారు. కానీ రాజుగారే వచ్చారండి ఈయన దగ్గరికి. ఎందుకు వచ్చారండి రాజుగారు? ఇంతకు ముందు మనం చెప్పండి, ఆయన అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. అతి శ్రేష్టమైన సుబుద్ధి కలిగిన వాడండి. అటువంటి మనిషి సింహం గుహలోకి వేశారంటే ఏంటి, అసలు ఏం జరిగిందని ఆయనే వచ్చారు ఈయన దగ్గరికి. వచ్చి ఏం చెప్తున్నారండి? ఇంకా నీవు అనుదినము ఏం చెప్తున్నారండి రాజుగారు ఇక్కడ? నీవు దేవుడు, నువ్వు అనుదినము పూజించే నీ దేవుడే. నే కాదు, నిన్ను రక్షించు నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పారండి. అంటే నేను కాదు నిన్ను రక్షించేది, నీ దేవుడే, నువ్వు పూజించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్తున్నారండి. ఏమండి, రాజయ్యండి దేవుడు రక్షిస్తాడంటాడంటారండి ఈయన. నేనున్నాను ఇక్కడ, అసలు నాదే రాజ్యం ఇదంతా, నేనే నిన్ను రక్షించాలి, కానీ దేవుడు రక్షిస్తాడంటున్నాడు ఏంటండి ఈయన?
దేవుడు ఎలాంటి వాడో ఈయనకి తెలుసండి. రాజు అంతటి వాడే, నేను కాదు నిన్ను రక్షించేది, నీ దేవుడే రక్షిస్తాడని చెప్తున్నాడండి. పైగా తను ఎలా మాట్లాడుతున్నాడండి అసలు రాజుగారు? 20 వచ్చిన దాని కిందే ఉంటుందండి. అతడు రాజుగారండి, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతోనంటండి. ఏమండి దుఃఖ స్వరము? రాజుగారు బాధపడిపోతున్నారంటండి. దానియేలు గారిని సింహం గుహలో వేసేసారని ఒక రాజే బాధపడిపోతున్నాడంటండి. బాధపడతా దుఃఖ స్వరంతో చెప్తున్నాడంటండి. దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు గారు ఏం చెప్తున్నారండి? రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి ఏం చేశాడండి? దేవుడు ఆయన దూతల్ని పంపించాడండి. అంటే ఇప్పుడు ఈయన నిర్దోషిగా కనపడ్డారండి, దేవునికి కనపడలేదండి. నిర్దోషిగా మంచివాడిగా కనపడ్డాడు కాబట్టి ఆయన దూతల్ని పంపించాడు దేవుడు అండి. అసలు సింహం గుహలో కంటే ఒక సింహం కాదండి, మొత్తం సింహాలు చాలా ఉన్నాయి. ఆ గుహలోకి ఒక సింహములు అని ఉంది, దాంట్లో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అలాంటి గుహలోకి ఒక మనిషి వెళితే సింహాలు ఊరుకుంటాయండి? సింహాలు అసలు తినేదే మాంసం. ఆ మాంసం అటువంటి మనిషి ఎదురుగా కనపడితే అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించవు, మీద పడి తినేస్తాయి. అటువంటి సింహాలు నోళ్ళు మూయించేశాడు దేవుడు. దూత వచ్చి మూయించేసి ఆయన్ని కాపాడారు. అంటే దానియేలు గారు ఎలా ఉన్నారండి దేవుని యందు? ఎంత ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారండి ఆయన. ఇప్పుడు ఇందాక వదిలిగా చెప్పిందండి, ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే ఏదైనా చేయగలం అని. అంటే దానియేలు గారు ఎంత విశ్వాసం కలిగి ఉంటే ఆయన సింహం నోళ్ళే మూయించేశాడు దేవుడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఈ సింహాలు ఒక రాజు శాసనం చేస్తే ఆ శాసనాన్ని పాటించకుండా దేవుడికి మనవి చేసుకున్నాడండి, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేసినా పర్లా, రాజు ఎవరు ఏం చేసినా ఆ ప్రార్థనకి ఆయన స్వభావాన్ని బట్టి రాజే మారిపోయాడు. రాజే బాధతో ఆయన దగ్గరికి వెళ్ళి, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు అని భరోసా ఇచ్చాడు. రాజు ఇవ్వాల్సింది నేను రక్షిస్తానని అనాల్సింది పోయి రాజే చెప్పాడు ఆయనతో. అంటే ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడండి దేవుళ్ళో. అంటే ఈ సంగతులు మనకు అందరికీ తెలుసండి. కానీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నాను దానియేలు గారి గురించి. ఒక్క దానియేలు గారే కాదండి, మిగిలిన చాలా మంది భక్తులందరూ దేవుని యందు ఇలాగే విశ్వాసం కలిగి ఉన్నారండి. కానీ ఇప్పుడున్న పిల్లలకి తెలియదు కదండి. అందుకే ఇదైతే చిన్న చిన్నగా అర్థం అవ్విద్ది అన్న ఇదితో ఈ పాఠం చెప్తున్నానండి, ఈ 4 మాటలు వాళ్ళకి. ఇంకా ఎలా ఉన్నారండి దానియేలు గారు? ఒక్క భయము భక్తే కాదండి, దేవునికి ఎలాంటి వారై ఉన్నారంటే 9వ అధ్యాయం అండి, అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఇంకా ఏమని చెప్తున్నాడండి ఆయన? దేవునికి బహుప్రియుడు అంటండి ఆయన దానియేలు గారు. ఇది చాలండి, అసలు దేవుడికి బహుప్రియుడిగా ఉండగలమండి మనం. అసలు ఎవరమైనా ఆయనకి బహుప్రియుడిగా అంటే ఇక ఆ మాట చాలు, అంత ఇష్టం కలిగి ఉన్నామంటే మనం ఆయన్ని ఇష్టపడతాం కాదు, ఆయనకి మనం ఇష్టం అవడం అంటే దానియేలు గారు అలా ఉన్నారని చెప్తున్నారు ఈయన. అంటే దానియేలు గారు అటువంటి గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నారు, అంత పవిత్రమైన జీవితం కలిగి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నారు ఆయన. అలాగే ఏ నమ్మకం కలిగి ఉన్నారు, రాజు పనిచేసే దాని దగ్గర ఉండే రాజు దగ్గర నమ్మకంగా కలిగి ఉన్నారు, ఏ లోపము లేని వాడై ఉన్నాడు. ప్రార్థనాపరుడు, ఎప్పుడు ఎవరేం చేసుకున్నా కానీ రోజుకి ముమ్మారండి, అనుదినము ముమ్మారు ప్రార్థన, మోకాళ్ళు వంగి ముమ్మారు ప్రార్థన చేసేవాడండి దేవునికి రోజు.
ఇంకా జీవం కలిగిన దేవునికి సేవకుడు ఆయన. మరి సేవకుడే కదండి, ఇవన్నీ చేస్తున్నాడండి, దేవునికి సేవకుడే కదండి. ఏమని పొందాడు చివరికి? దేవునికి బహుప్రియుడు అనే బిరుదు సంపాదించుకున్నాడండి ఆయన. ఈ బిరుదు మనం కూడా సంపాదించుకోవాలండి. అంటే ఏదో మాటలే కదా, మాటలైతే చెప్పేస్తావు, ఏదైనా నేనైనా చెప్పేస్తాను అంటారండి. మాటలే కదా చెప్పేస్తావు, నువ్వేముందే చేసి చూపించాలంటారండి. నిజమేనండి, మాటలు కాదండి, మనం నిజంగా చేసి చూపించుకోవాలి. దేవుని చేత మనం ఆ మాట పలికించుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం చనిపోయే లోపు దేవునికి ఇష్టం కలిగి బహుప్రియుడు పర్లేదు, నాకు దానియేలు అంత కాకపోయినా పర్లేదు, నువ్వు నా నా బిడ్డవే అని దేవుడు అంటే చాలండి మనకి. అర్థమైంది అనుకుంటున్నానండి ఈ 4 మాటలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ యొక్క మాటలను నీ భక్తుని యొక్క ప్రవర్తన గురించి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చెప్పాను తండ్రి. చెప్పడమే కాకుండా వారిలాగా బ్రతికే భాగ్యం నాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయి తండ్రి. బ్రతికి నీవున్న నిత్య రాజ్యానికి చేరువయ్యే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి.